శివకుమార్ కుటుంబానికి అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీలంటే అంత చీప్గా అయిపోయినారా మీకు గారు కూడా ఎంపీలకి దళిత ఎంపీలు ఒక్క మాట ఖండించలేదంటే వాళ్ళు ఓట్ల కోసం మీరు ఓట్లు వేస్తారు కదా, మీ ఎంపీలు అయినారు, వాళ్ళు ఓట్లు వేస్తారు కదా, మీరు ఎమ్మెల్యేలు అయినారు. కనీసం దళితుల పైన దాడులు చేస్తూ ఉంటే, దళితులు చంపేస్తూ ఉంటే ఒక్క మాట కూడా ఖండించలేదంటే మిమ్మల్ని ఏమనాలి? తెలుసుకోవడం అంటే దళిత ఎమ్మెల్యేరా ఎంపీలారా, మేము ఓట్లేస్తే భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో రాజ్యాంగంతో మేము ఓట్లేస్తే దాన్ని ఎత్తుకొని పోయి మీరు సీట్లో కూర్చోన్నారు. సిగ్గుపడాలి మీకు. మీకు దళిత శివకుమార్కి న్యాయం జరగకపోతే అయ్యా దగ్గుమూలి ప్రసాద్ సార్ గారు, ఎంపీ గారు, అన్న ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు గారు, నెక్స్ట్ టైం మీరు పలన్నర గడ్డ మీద అడుగు పెట్టాలంటే కూడా ముఖ్యమైన విషయం ఏమంటే నిందితుడు అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదనేది విన్నాం. మేము అరెస్ట్ చేయకుండా పోవడానికి కారణం ఏమిటో డిపార్ట్మెంటు తెలియపరచాలి. చిన్న అర్జీని పరిశీలనకు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ కూడా తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ప్రభుత్వం వారికి నివేదిక పంపిస్తాను. తద్వారా గవర్నమెంట్ నుండి రావాల్సింది ఏదైతే బెనిఫిట్స్ ఉంటుందో అది మీకు సకాలంలో అందేలా ప్రయత్నం చేస్తాను. దానికి మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ నేను తెప్పించుకుంటాను, షేర్ సర్టిఫికెట్ అదంతా నేనే తెప్పించుకుంటాను. సార్ వాళ్ళు దాదాపుగా ₹1 కోటి డిమాండ్ చేస్తారు సార్, దానిపైన మీరు ఎలా స్పందిస్తారు సార్? ₹1 అనేది మనము అది స్పందించడం అంటే గవర్నమెంట్కి రాస్తాం ఇలా జరిగిందని. గవర్నమెంట్లో నామ్స్ ప్రకారం ఎంత అయితే నమస్తే. మరి నా పేరు ప్రమీల, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ని. మరి మొన్న చనిపోయిన శివకుమార్ గురించి మేము కొన్ని డిమాండ్స్ ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ తరఫున, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ తరఫున మేము లెటర్ ప్యాడ్ ద్వారా కొన్ని డిమాండ్స్ ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది. కానీ దీంట్లో ముఖ్యమైన డిమాండ్స్ పిల్లల చదువు కానీ, వాళ్ళకి కావాల్సిన ఇంటి పట్టాలు కానీ, వాళ్ళకి కావాల్సిన చదువు పీజీ వరకు కూడా చదివించడంలో, వాళ్ళకి భూములు పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున 5 ఎకరాల భూమి, ఇలాంటివన్నిటి కూడా మేము డిమాండ్ ద్వారా పెట్టడం జరిగింది. ఇది డిమాండ్ వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని మేము గట్టి నమ్మకంతో ఉన్నాము. మరి ముఖ్యమైన విషయం ఏమంటే నిందితుడు అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదనేది విన్నాం. మేము అరెస్ట్ చేయకుండా పోవడానికి కారణం ఏమిటో డిపార్ట్మెంటు తెలియపరచాలి. కానీ వారికి బెయిల్ ఇవ్వడము, తిరిగి అతను రావడము, ఇలాంటి విషయాల్లో నేను ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను అనుభవపూర్వకంగా. కనీసం అనుకున్న ఒక రేప్ కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేస్తే అతనికి 3 నెలలు జైలు శిక్ష వేసి 20 రోజుల్లోనే అతనికి బెయిల్ ఇచ్చి పంపించడం అనేది జరిగింది. ఇది మా ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లోనే జరిగింది. కానీ మళ్ళీ కూడా వాడు ఆ తప్పు చేయకుండా పోతాడా అనేది క్వశ్చన్ మార్కు. దయచేసి అధికారులు కూడా ఆలోచించండి. ఏ ఒక్క సమస్యకైనా కూడా మీరు వేసే శిక్ష మరొకసారి అలాంటి పనులకి వాళ్ళు పూనుకోకూడదు. అలాంటి శిక్ష వేయాలనేది మేము మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా నేను డిపార్ట్మెంట్కి మా మానిటరీ కమిటీ తరఫున చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే పెట్టే సెక్షన్స్ మీకు ఏ సెక్షన్ పెట్టాలని మీకు తెలుసు, ఆ సెక్షన్ పెట్టి కఠినమైన శిక్ష అతనికి పడేటట్లుగా మీరు చేస్తారని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఆ కుటుంబానికి సంబంధించి పేద కుటుంబము, పిల్లలు చాలా చిన్న పిల్లలు, రాబోయే కాలంలో కూడా వాళ్ళ భవిష్యత్తు అన్నీ కూడా వాళ్ళ మేనత్త ఉంది. ఆ మేనత్త ద్వారానే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కావాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం సహాయం చేస్తారని మేము మానిటరీ కమిటీ తరఫున ఎంఆర్ఓ గారికి వినత పత్రము అందించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డివి మునిరత్నం, పలమనేరు నియోజకవర్గం ఎస్సీ మానిటరీ కమిటీ లీడర్ని. మిత్రులారా, ముసలమడుగు ఒక దళిత నాయకుడు, ఒక నిరుపేద కుటుంబం సంబంధించిన శివకుమార్ని అతి దారుణంగా చంపేస్తే ఇక్కడ మన అదే హత్య సందర్భంలో
మన చిత్తూరు జిల్లాలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం లేదు. ఎందుకంటే ఓట్ల కోసము వచ్చి మీరు ఓట్లు అడతారు, దళితులు ఓట్లు పడలే కానీ మీకు అవసరం అవుతుంది. దళితులు చనిపోతే పరామర్శించేదానికి, వాళ్ళు ఓదార్చేదానికి మీకున్న ఒక నిర్దిష్టమైన ప్రణాళికను వాళ్ళకి భరోసాని కల్పించడానికి కూడా మీరు పూనుకోలేదంటే ఇంక ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కాని వర్ణాతీతంగా ఉన్నది. దయచేసి ఇలాంటి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ చనిపోతే అక్కడ పరిగెత్తే వాళ్ళు మేము చూస్తూనే ఉంటాం, వాట్సాప్లో చూస్తూ ఉంటాం, అన్నింటిలోనే చూస్తూ ఉంటాం. ఒక దళితుడు శివకుమార్ని చంపేస్తే అతి కిరాతంగా అతన్ని పలకరించేదాన్ని కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రాలేదంటే మాకే చాలా బాధ అవుతున్నది. ఈ విషయాలని మీరు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అందరినీ సమానంగా చూసేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎంపీలకి దళిత ఎంపీలు ఒక్క మాట ఖండించలేదంటే వాళ్ళు ఓట్ల కోసం మీరు ఓట్లు వేస్తారు కదా, మీ ఎంపీలు అయినారు, వాళ్ళు ఓట్లు వేస్తారు కదా, మీరు ఎమ్మెల్యేలు అయినారు. కనీసం దళితుల పైన దాడులు చేస్తూ ఉంటే, దళితులు చంపేస్తూ ఉంటే ఒక్క మాట కూడా ఖండించలేదంటే మిమ్మల్ని ఏమనాలి? అందుకే రాబోయే రోజుల్లో కూడా దళితులందరూ కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశవాదులకి ఓట్లు వేయకూడదని, అదేవిధంగా వాళ్ళు గెలిపించకూడదని, వాళ్ళని దూరం పెట్టాల విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను దళిత ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఒక శివకుమార్ కుటుంబానికి అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీలంటే అంత చీప్గా అయిపోయినారా మీకు? మంత్రులు గారు, ఎమ్మెల్యేల గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఒక మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ, ఒక వీళ్ళు కూడా కానీ వచ్చి పలికిరించి మీ కుటుంబమే, మీ పరిస్థితి ఏమైనా అడుక్కున్నా పోయినారంటే అంటే ఎస్సీ ఎస్టీలంతా అంత జిగదాని వల్ల అంటే మీకు ఓట్ల కోసం జెండాలు మోస్తేనే ఎస్సీ ఎస్టీలు కావాలా? కానీ ఇంత అన్యాయం చేస్తే ఆదుకోవాలనే అధికారం బాధ్యత అనేది ప్రభుత్వానికి లేదా? ఎందుకు లేదు మీకు? ఎందుకు లేదు? వెంటనే ఈ సీఎం గారు కూడా కానీ ఈ పొలంలో జరిగిన శివకుమార్ ఫ్యామిలీని ఆదుకోవాలని మేము ఈ రోజు ఖచ్చితంగా చెప్తాము. దీనికి సంబంధించిన కలెక్టర్ కూడా వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఆర్టీఓ గారు కూడా కానీ, కలెక్టర్ కూడా కానీ, మా ఎమ్మెల్యే కూడా కానీ, ఎంపీ కూడా కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పేదాకా ఇక్కడ లేచేది ఒకటి లేదు. ఏమైనా కూడా సరే, ప్రాణాల పైన కూడా సరే ఇక్కడ ఉంటామని కూడా ఈ రోజు శివకుమార్ దీనికి సాక్షిగా సాక్ష్యం కూడా ప్రమాణం చేస్తా ఉన్నాము. కాబట్టి వెంటనే వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు అందరూ వచ్చి చెప్పాల్సిందే. దళితులకు అన్యాయం జరిగింది. ఈ రోజు అంత చీపుగా చూడండి. దళితులు మీకు ముందుగా ఉండి వీటిని గెలిపిస్తారు కదా, ఎందుకు మీరు ఇంత చీపుగా చూస్తారు? ఎందుకు కుటుంబానికి అన్యాయం జరిగిపోతే మీరు రాలేకపోతా ఉన్నారు అనేది సభాముఖంగా నేను పాత్రికేయ మిత్రులు కదా తెలియజేయడం ఏమనగా, ఈ రోజు ఒక దళిత కుటుంబానికి సంబంధించిన శివకుమార్ అనే వ్యక్తిని ఒక షమీర్ బాషా అతని అనుచరులు నిన్నటి రోజు అతి కిరాతంగా మద్యం సేవించి చంపేసినారు. ఇదే జిల్లాలో దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా తన సొంత జిల్లాలో నారావారిపల్లిలో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షం కూడా ఎక్కడ ఉన్నారు? ఈ ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారు కానీ చిన్న విషయం ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళు తగిన న్యాయం చేశారు వాళ్ళు. అయినా ఇంతవరకు షమీర్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేకపోయినారు అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారా? సరే, ఓకే, దాన్ని కూడా చేస్తాం. మీరు ఏదైనా మాకి ఇవ్వండి, మేము ఎప్పుడు చేస్తాం ఏమైనా కూడా ఇవ్వండి మాకి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అన్న ఎక్కడున్నారు మీరు? ఒక దళిత ఎమ్మెల్యే పైన ఇంత వివక్ష చూపిస్తారా? ఎందుకు అంటే దళితులు మీకు ఓట్లేదా? ఒక దళితుడు చనిపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? 24 గంటలు గడుస్తుంది, ఇంకా ముద్దని ఎందుకు అరెస్ట్ చేయలేకుండా పోతున్నారు? ఈ విషయం పైన ప్రభుత్వం వెంటనే స్పందించి, అయ్యా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఎక్కడో తాండాలో తిరుగుతారు, ఇంకో చోట తిరుగుతారు, గిరిజనులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా మేమంతా ఒకటే. అయినా అతి కిరాతంగా మా శివకుమార్ చంపేసిన దళిత బిడ్డని ఈ విషయం పైన మీరు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు మీరు ఆర్థిక సహాయం ఇచ్చి వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము మా కుల సంఘాల తరఫున మేము ఇంకోటి కూడా తెలుసుకోవడం అంటే, దళిత ఎమ్మెల్యేరా, ఎంపీలారా, మేము ఓట్లేస్తే భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో, రాజ్యాంగాలతో మేము ఓట్లేస్తే దాన్ని ఎత్తుకుని పోయి మీరు సీట్లో కూర్చోన్నారు. సిగ్గుపడాలి మీకు. మీరు దళితుల పక్షాన్ని నిలబడి కొట్లాడతారని చెప్పి ఓట్లేసి సీట్లో కూర్చొని పెడితే మీరు
కాలు మీద కాలేసుకొని దళిత ఓట్లను అమ్ముకొని మీరు బానిసలుగా బతుకుతాను, కొంచెమైనా సిగ్గుండాలా అని ఇప్పుడు మీ కురుసది దళిత శివకుమార్కి న్యాయం జరగకపోతే అయ్యా దగ్గుమల్లి ప్రసాద్ సార్ గారు, ఎంపీ గారు, అన్న ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు గారు, నెక్స్ట్ టైం మీరు పలన్నర గడ్డ మీద అడుగు పెట్టాలంటే కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితి కూడా తిరగనివ్వమని కూడా ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం.